ఒక ఊరి పేరు అందులో ఏముంటుంది అనిపిస్తుంది కదా. కాని కొన్నిసార్లండి ఒక చిన్న పేరు వెనుక ఒక పెద్ద కథే ఉంటుంది. ఒక సామ్రాజ్యం చరిత్ర కూడా దాగుండొచ్చు. అచ్చం అలాంటి ఓ కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. శ్రీ బొమ్మరాజుపురం ఈ పేరు వెనుక ఉన్న ఒక మరుగున పడిపోయిన రాజ్యం కథ. సరే, ముందుగా ఈ ఊరు ఎక్కడుందో చూద్దాం. మన దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట ఈ శ్రీ బొమ్మరాజుపురం. ఇప్పుడు చూడ్డానికి ఇదొక మామూలు పల్లెటూరే, కానీ దాని పేరులో మాత్రం శతాబ్దాల చరిత్ర దాగుంది. ఇప్పుడు ఆ రహస్యాన్ని ఛేదించడమే మన పని. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ఊరి జనాభా సుమారుగా 3200, ఒక 88 ఇళ్ళు ఉంటాయి. ఈ నంబర్లు చూస్తే మనకేమనిపిస్తుంది, ఇదొక మామూలు గ్రామమే కదా అని. కానీ అసలు విషయం ఆ పేరులోనే ఉంది. ఆ పేరు వెనక మాత్రం ఒక అసాధారణమైన కథ ఉంది. సరే, ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. శ్రీ బొమ్మరాజుపురం అసలు ఈ పేరు ఎలా వచ్చింది? ఏదో యాదృచ్ఛికంగా పెట్టేశారా, లేదంటే దీని వెనుక ఏమైనా చారిత్రక ప్రాముఖ్యత ఉందా? అదేంటో తెలుసుకోవాలి. ఈ పేరు వెనుకున్న రహస్యం తెలుసుకోవాలంటే మనం ఇప్పుడున్న కాలాన్ని వదిలిపెట్టి కొంచెం వెనక్కి వెళ్ళాలి. మన మొదటి క్లూ ఎక్కడ దొరికిందంటే 1955 నాటి ఒక పాత ప్రభుత్వ రిపోర్ట్లో. ఇది ఉత్త కాగితం కాదండి, ఇది ఒక టైం క్యాప్సూల్ లాంటిది. అయితే ఇది మామూలు సెన్సస్ రిపోర్ట్ కాదండోయ్. 1955లో మన దేశంలో రాష్ట్రాలను భాష ఆధారంగా విభజిస్తున్నారు కదా. ఆ టైంలో ఈ బార్డర్ ఏరియాలో ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారో తేల్చడానికి ఒక స్పెషల్ ఎంక్వైరీ జరిగిందనమాట. అప్పుడు ప్రతి ఊరి గుర్తింపు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఆనాటి సెన్సస్ సూపరింటెండెంట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక డేటా రెస్క్యూ మిషన్. ఏమైందంటే వేల గ్రామాలకు చెందిన లక్షల కొద్దీ సెన్సస్ స్లిప్పులన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయట. వాటిని మళ్లీ విడదీసి సరైన సమాచారాన్ని బయటకు తీయడం అది మామూలు సవాలు కాదు. ఆ పని ఎంత కష్టమో ఊహించుకోండి. ముందుగా ప్రతి సంచి మీదున్న సీల్ని చెక్ చేయాలి. తర్వాత లక్షల్లో ఉన్న ఆ స్లిప్పులన్నింటినీ మళ్లీ లెక్కపెట్టాలి. ఆ తర్వాత వాటిని ఊర్ల వారీగా మళ్లీ భాషల వారీగా వేర్చేయాలి. ఇది ఏదో ఆఫీసులో చేసే పనిలా లేదు, ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్లా ఉంది కదూ. సరే, ఈ రిపోర్టు వల్ల ఆ ప్రాంతంలో భాషాతరంగా ఎంత వైవిధ్యముందో మనకు తెలిసింది. అంత బానే ఉంది. కానీ మన అసలు ప్రశ్న ఇంకా అలాగే ఉంది. అదేంటంటే ఆ ఊరి పేరు బొమ్మరాజు. ఈ పేరు మనల్ని నేరుగా ఒక మరచిపోయిన రాజ్యం దగ్గరికి తీసుకెళ్తోంది. రైట్, ఇప్పుడు కథలో నెక్స్ట్ చాప్టర్కి వెళదాం. అదే ఆ ఊరి పేరుకి ఒక రాజవంశానికి ఉన్న లింక్ ఏంటో తెలుసుకుందాం. వీళ్ల కథ ఎప్పుడు మొదలైందంటే 8వ శతాబ్దంలో గోదావరి ప్రాంతం నుంచి. కొన్ని శతాబ్దాల తర్వాత వాళ్ళు పవర్ఫుల్ విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా ఎదిగారు. ఇక 16వ శతాబ్దంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందనమాట. అప్పుడే వాళ్ళు తమ ఇంటి పేరును అధికారికంగా బొమ్మరాజుగా మార్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ల రాజ్యం అంటే కార్వేటీ నగరం కళలకు సంస్కృతికి ఒక పెద్ద కేంద్రంగా వెలిసింది. సో ఇప్పుడు అర్థమైందా? శ్రీ బొమ్మరాజుపురం అనే పేరు ఏదో గాలికొచ్చింది కాదు. కార్వేటి నగరాన్ని పాలించిన ఆ బొమ్మరాజుల గౌరవార్థం పెట్టిన పేరన్నమాట. ఫైనల్గా మన మిస్టరీకి సమాధానం దొరికేసింది. సరే, పేరు సంగతి తెలిసింది. మరి ఆ రాజవంశం ఎలాంటి ప్రపంచాన్ని నిర్మించింది? వాళ్ళు మనకు ఎలాంటి వారసత్వాన్నిచ్చి వెళ్లారు? చూద్దాం రండి. ఈ రాజ్యం కేవలం పరిపాలనకే పరిమితం కాలేదండి. వాళ్ళు కళలంటే ప్రాణం పెట్టారు, కవిత్వాన్ని బాగా ప్రోత్సహించారు. గొప్ప వాగ్గేయకారుడు సారంగపాణి తెలుసు కదా, ఆయన వాళ్ల ఆస్థానంలో ఏకంగా విద్యామంత్రే. అది మాత్రమే కాదు, కత్తిసాము, కర్రసాము లాంటి మార్షల్ ఆర్ట్స్కు కూడా కార్వేటి నగరం ఒకప్పుడు అడ్డా. ఒక్కసారి ఈ మార్పుని గమనించండి. ఒకప్పుడు మహారాజుల ఏలుబడిలో ఉన్న ప్రాంతం ఇప్పుడు ఒక సర్పంచ్ పరిపాలనలో ఉంది. కవులని, యోధులని ఆదరించిన ఆ నేల ఇప్పుడు వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతోంది. ఒకప్పటి వాళ్ల రాజముద్ర స్థానంలో ఇప్పుడు ఒక పోస్టల్ కోడ్ వచ్చింది. చూశారా కాలం ఎంత పెద్ద మార్పు తెస్తుందో? అంటే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రాజ్యం, అధికారం, వైభవం అన్ని కాలంలో కలిసిపోవచ్చు. కానీ దాని గుర్తులు, ముఖ్యంగా దాని పేరు ఒక చిన్న ఊరి రూపంలో ఈ రోజుకి బతికే ఉన్నాయి. చరిత్ర అంటే ఇదేనేమో, ఇలా పేర్లలో, ప్రదేశాలలో తనని తాను బతికించుకుంటుంది.
ఇదంతా మనలో ఒక ప్రశ్నను మిగులుస్తుంది. మనము రోజూ పిలిచే మన ఊర్ల పేర్ల వెనుక ఇలాంటి కథలు ఇంకా ఎన్నున్నాయో, ఎన్నెన్ని రాజ్యాల చరిత్రలు, ఎన్నెన్ని మరుగున పడిపోయిన నిజాలు దాగు